కంప్యూటర్ కాలంలో ప్రతి ఒక్కరు ఉరుకులు పెడుతున్నారు కానీ ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోలేకపోతున్నారు. అందువల్ల మేము కూడా పాత పద్ధతిలోనే మొత్తం గీ తయారు చేస్తున్నామండి. పాలు కట్టెలపై మీదే కాగబెడతాము. అందువల్ల ఆ ఫ్లేవర్ కానీ అన్నీ కూడా చాలా తేడా ఉంటుందండి. నెయ్యి కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి, ఓన్లీ గాజు బాటిల్లోనే మేము తయారు చేస్తున్నాము. ఫిఫ్టీ డేస్లోనే మీకు తేడా కనిపిస్తుంది. అది వాడి చూపిస్తే మీకే అర్థమవుతున్నది. సాయి శ్రీనివాస గోశాలండి. మా దగ్గర సాహివాలా ఉన్నాయి. మన ఒంగోలు బ్రీడ్ ఎంత గట్టిగా ఉంటుందో ఈ సాహివాలా కూడా వాటికి ధీటుగా గట్టిగా ఉంటున్నాయి. వాతావరణాన్ని తట్టుకోవటం కానీ ఏ విధంగా చూసుకున్నా కూడా బాగుంటున్నాయి. వాటి పాలు వచ్చేసరికి రోజు 3 నుంచి 4 లీటర్ల పాలు వస్తాయి. ఒక సగటున మాకు 100 లీటర్ల పాలు వస్తాయండి. గీయే తయారు చేస్తాము. ఏరే గీకి మా గీకి తేడా అయిందంటే మేము డైలీ ఓపెన్ గ్రాస్కి వెళ్ళటం వల్ల ఆ పాలకను దానా వేసిన పాలకి చాలా తేడా ఉంటుందండి. ఓపెన్ గ్రాస్ తినటం వల్ల వాటికి నచ్చిన గ్రాస్ తింటాయి, వాటికి నచ్చిన టయానికి నీళ్ళు తాగుతాయి, ఏ మేత కావాలో ఆ మేత తింటాయి. అదే మా ఇప్పుడు ఇంతకుముందు మనకి వెనకట్లో మొత్తం బీళ్ళు ఉండేయండి, అందరూ కూడా అట్లా ఓపెన్ గ్రాస్గా మేపుకునేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసరికి ఫామ్స్ లాగా పెట్టేసి మొత్తం లోన్ ఉండటం వల్ల ఓన్లీ వాటికి పెడితే ఒక రకం మేత పెడతారు. మా వచ్చరికి ఓపెన్ గ్రాస్కి పోవటం వల్ల వాటికి నచ్చిన ఏది తినాలనుకుంటే ఏది తింటాయి, వాటికి ఏది కావాలో అయ్యే తింటాయి. దానివల్ల కూడా అవి ఆరోగ్యంగా ఉంటున్నాయి. మనకి ఇచ్చే పాలలో కూడా అన్ని రకాల మేతలు తినటం వల్ల ఆ విటమిన్స్ కానీ ఏమైనా అవి కూడా కరెక్ట్గా వస్తాయి. లోన ఉన్న వాటికి మా వాటికి అదే తేడానండి. ఈ ఓపెన్ గ్రాసులో తిని వచ్చిన వాటి పాలకి లోన ఉన్న వాటి పాలకి స్మెల్లో కూడా చాలా తేడా ఉంటుందండి. గీ కాగబెట్టేటప్పుడు కూడా అంతే, ఆ ఫ్లేవర్ కానీ చాలా తేడాగా ఉంటుంది. అది గమనిస్తే మీకు క్లియర్గా అర్థమైంది ఏది వాడితే బెటర్ అనేది కూడా తెలిసిపోతున్నది. అందువల్ల మేము కూడా పాత పద్ధతిలోనే మొత్తం గీ తయారు చేస్తున్నామండి. పాలు కట్టెలపై మీదే కాగబెడతాము కంపల్సరీగా. మజ్జిగ తోడి వేసి గిలగొట్టేప్పుడు కూడా చెక్కవంతో తయారు చేస్తున్నామండి. కట్టెలపై మీదే నెయ్యి కూడా తయారు చేస్తాము. అందువల్ల ఆ ఫ్లేవర్ కానీ అన్నీ కూడా చాలా తేడా ఉంటుందండి. మీరు ఒకసారి వాడితే అర్థమవుతుందని తేడా కూడా. మా దగ్గర పాలు కాగబెట్టే విధానం అండి. ఈ విధంగా కట్టెలపై మీద కాగబెడతాము. కుడి చేతి నుంచి ఎడమ చేతికి తిరిగేటట్టుగా ఈ విధంగా తిప్పుతూ కరగబెట్టేవాళ్ళు. అట్లా కాగబెడితేనే బాగుంటాయి, లేకపోతే అడుగున మాడిపోతాయి. మళ్ళీ ఒక చోట 100 లీటర్ల పాలు వస్తాయండి. దాంట్లో ఈ విధంగా కరగబెడతాము. కాగబెడతాము. వీటిని కూడా 3 పొంగులు వచ్చిన వరకు ఉంచుతామండి. ఉంచి మూత పెట్టి ఆవిరి తోటి మేగడ గట్టి ఇందాక ఆవిరితో అట్లా ఉంచుతాము. ఉంచిన తర్వాత మళ్ళీ తోడేస్తాము. ఆ విధంగా పాలు కాగబెట్టి తర్వాత ఈ విధంగా ఇట్లా పాలు తోడేస్తామండి. తోడేసి ఇట్లా పెరుగు తయారవుతున్నది. అట్లా పెరుగు తయారయ్యాక ఇట్లా ఈ విధంగా పెరుగు తయారవుతుందండి. ఈ విధంగా పెరుగు తయారయ్యాక ఇంతకుముందు ఓల్డ్ మోడల్లోనే కవ్వం పెట్టామండి. కాకపోతే ఇంతకుముందు మనుషులను తిప్పేవాళ్ళం కాదు. ఇప్పుడు అంత శక్తి లేదు కాబట్టి మోటార్ పెట్టేసి దానికి గేర్ బాక్స్ ఒకటి పెట్టామండి. ఇది సరిపోయిన స్పీడ్ తిరగడం కోసం. అది కూడా మళ్ళీ రొటేషన్ ఫ్రంట్ బ్యాక్ తిరగడానికి కండెన్సర్లు పెట్టేసి ఇట్లా ఈ విధంగా కండెన్సర్లు పెట్టేసి ఆటోమేటిక్ పెట్టేసామండి. దానివల్ల అది ఫ్రంట్ బ్యాక్ తిరుగుతుంది. ఆ ఫ్రంట్ బ్యాక్ తిరిగేది కూడా చూపిస్తామండి. ఒకసారి మోటార్ ఏమో అట్లున్నాయి.
చూశారు కదండి, ఇది వెనక్కి ముందుకు తిరగాలి. మన పెద్దలు వెనక ఇట్లా తాడు పెట్టి వెనక్కి ముందుకు తిప్పేవాళ్ళు. అదే మెథడ్లో ఇప్పుడు రోటర్ ఒకటి తయారు చేసామండి. ఈ రోటర్లో 5 మినిట్స్ మనం టైమింగ్ పెడితే టైం ప్రకారం తిరుగుతుంది. 5 మినిట్స్ ఫ్రంట్ పెడితే ఫ్రంట్ తిరుగుతుంది, మళ్ళీ బ్యాక్ పెడితే బ్యాక్ తిరుగుతుంది. అట్లా దాని అంతా అది కంట్రోలింగ్ అండి. 5 మినిట్స్ తిరిగి ఆగిపోయి మళ్ళీ రొటేషను తిరుగుతా, లిఫ్ట్కి లైట్కి తిరుగుతూ ఉంటుంది. మీరు ఇందాక చూసిన విధానంగా. చిలికేది మాత్రం కవ్వమేనండి. కాకపోతే మనుషులు చిలకకుండా మోటార్ పెట్టాము అంతవరకేను. కాకపోతే చిలికేది మాత్రం చక్క కవ్వమండి. పెరుగు ఒక 50 నుంచి 60 కేజీలు పడుతుందండి. దీంట్లో మనం చిలకంగా 2 కేజీలు 2.5 అట్లా వస్తుందండి ఎనపస. ఈ ఎనపస ఇట్లా తీస్తాము. దీంట్లో నుంచి తీసిన ఎనపస దీంట్లో ఇట్లా ఈ విధంగా దీంట్లో స్టోర్ చేస్తామండి. చేసి 5 డేస్కి 6 డేస్కి ఒకసారి మళ్ళీ ఒకసారి వాటర్లో వేసేసి వాటర్లో క్లీన్ చేసుకొని అప్పుడు కరగబెడతామండి. మా దగ్గర కూడా డైలీ ఇప్పుడు ఎనపస వచ్చేసరికి 5 కేజీ వస్తుంది డైలీ. ఆ ఎనపస వారం రోజులకు ఒకసారి కరగబెడితే 20 కేజీలు నెయ్యి తయారవుతుందండి. నెల మొత్తం వల్ల 50-60 కేజీల వరకే నెయ్యి తయారవుతుంది. అందుకని ఎక్కువ కాదండి. మన దగ్గర దొరికేది కూడా అంతేనండి. నెయ్యి కూడా కేజీ 3000 అమ్ముతున్నామండి. 3000 అమ్మటానికి కారణం కూడా ఏమిటంటే అండి, 32 నుంచి 35 లీటర్లు పడుతున్నాయి. మ్యాక్సిమం లీటర్ 80 రూపాయలు వేసుకున్నా కూడా మనకి 25-2600 అవుతున్నది. మళ్ళీ వీటికి ప్రాసెస్ ఛార్జెస్ అవన్నీ ఖర్చులు ఉంటాయి కాబట్టి 3000 అమ్ముతున్నామండి. నెయ్యి కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి. ఓన్లీ గాజు బాటిల్లోనే మేము తయారు చేస్తున్నాము. మీరు 2 ఇయర్స్ ఉంచుకున్నా బయటే ఉంచుకోవాలి. లోన్ పెట్టాల్సిన అవసరం లేదు. ఫ్రిడ్జ్లో పెడితే డ్యామేజ్ అవుతుంది. ఓన్లీ బయట ఉంచితే మీకు ఆ ఫ్లేవర్ అనేది ఎన్నాళ్ళున్నా కలర్ మారితే మారచ్చు, కానీ ఫ్లేవర్ అయితే అడిగిపోదండి. ఆ నెయ్యి కూడా గోల్డ్ కలర్ ఉంటుంది. మన గోల్డ్ ఎంత ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్లో ఉంటున్నది. కాకపోతే ఫ్లేవర్ కూడా మనకి మంచి స్మెల్ వస్తుందండి. మన తిరుపతి లడ్డూలో ఎంత స్మెల్ అయితే ఉంటుందో అదే స్మెల్ మన ఇంట్లో అంతా కూడా వాసన వస్తుందండి మనం కరగబెట్టేటప్పుడు. మా నెయ్యి వాడే వాళ్ళు ఎవరైనా సరే సార్, మాకు చెప్పాకండానే మా అడ్రస్ చెప్తాము. ఎనీ టైం ఏ టైంలో వచ్చైనా మా ఫామ్ మీరు విజిట్ చేసుకోవచ్చు. వాటి గ్రాసింగ్ కానీ మేము చెప్పినట్టు వేస్తున్నాయా లేవా, తయారీ కూడా అట్లా ఉందా లేదా, మొత్తం ఎనీ టైం ఎప్పుడైనా మాకు ఎక్కడ తెలియకుండానే వచ్చి మీరు చెక్ చేసుకోవచ్చు అండి. మీరు చెక్ చేసుకునే వాడండి. ఏదో ఒకటికి చెప్పాము వాడటం అట్లా కాకుండా ఇప్పుడు అదొకటి కొంతమంది నెయ్యి 2000 అనొచ్చు, లేకపోతే 1500 అనొచ్చు. దాంట్లో ఏం కలుపుతున్నారో తెలియదు. మాది ఎనీ టైం ఏ మిషన్లోనే చెక్ చేసుకోవచ్చు. అట్లా విధంగా రేట్లు బట్టి ఆలోచించవద్దు. ఒకసారి దాన్ని ఒరిజినలా కాదనేది మీరు చెక్ చేసుకొని వాడుకుంటే బెటరు. ఉన్న కాలంలో కంప్యూటర్ కాలంలో ప్రతి వాళ్ళు ఉరుకులు పెడుతున్నారు, కానీ ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోలేకపోతున్నారు. ఆ తీసుకునే దాంట్లో కూడా ఇప్పుడు నెయ్యి వాడటం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి. చిన్నపిల్లలకు వచ్చేసరికి అన్నప్రాసన అయిన కానించి 15 సంవత్సరాల లోపల మినిమం డైలీ 30 గ్రాములు వాడటం వల్ల వాళ్ళకి ఎటువంటి హాస్పిటల్కి పోయి మెడిసిన్ వాడే అవసరం లేకుండా సరిపోతుంది. దాన్ని వాడితే ఆ చర్మంలో స్కిన్ మనకి తేడా కూడా క్లియర్ కానొస్తుందండి. వాళ్ళ పిల్లల్లో కూడా వాళ్ళు మాట్లాడే మాటల్లోనే మార్పు కానొస్తుంది. మీరు ఒక 45 డేస్ నుంచి 50 డేస్లోనే మీకు తేడా కానొస్తుంది. అది వాడి చూపిస్తే మీకే అర్థమవుతున్నది.